హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్. నా పేరు రామయ్య అండి. ఈరోజు మన వీడియోలో అండి థ్రెడ్ పైపింగ్ స్టిచ్చింగ్ చేసే విధానం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక పాదాన్ని నేనైతే తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ మామూలుగా కుట్టుకోవాలంటే వన్ సైడ్ పాదంతో మనం ఆ యొక్క పైపింగ్ అయితే కుట్టడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు మనం ఈ పాదం వచ్చేసి చూడండి ఫ్రెండ్, ఈ పాదం వచ్చేసి వన్ సైడ్ లెక్కనే ఉంటుందండి. కిందికి వచ్చేసి ఈ యొక్క దారం అనేది చూడండి ఫ్రెండ్, దారం ఇలాగా మనకి వచ్చేస్తుందండి. కిందికి ఇలా వస్తుంది కాబట్టి కుట్టుకోవటం చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా ఉంటుందండి. పైన హోల్ ఉంటుంది, సైడ్ దారం పోయేది ఉంటుందండి. ఇలాంటి పాదం కనుక మీరు తెచ్చుకున్నట్టయితే మనకి మిషన్ షాపులలో అయితే అడిగితే మీకైతే ఇలాంటి పాదం ఇవ్వనంటే ఇస్తారండి. మీకు బ్యాక్ సైడ్ కూడా నేను చూపిస్తానండి. ఇలా పాదం అనేది ఉండేది మీరు తీసుకున్నట్టయితే థ్రెడ్ పైపింగ్ కుట్టుకోవటం చాలా ఈజీగా మీరు అయితే కుట్టుకోగలుగుతారండి. ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ని ఏ విధంగా ఈ పాదంతో కుడుతున్నాం ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. మనకున్న మిషన్ పాదాన్ని అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఈ పాదం తీసిన తర్వాత ఈ పాదాన్ని అయితే ఫిట్ చేసుకోవాలండి. పాదం తీసేసుకుందాం. ముందుగా ఈ పాదం తీసేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం ఈ నార్మల్ పాదం దీన్ని తీసేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ పాదాన్ని అయితే మనం ఫిట్టింగ్ చేసుకోవాలండి. మనకి చాలా ఈజీగా ఉంటుందండి. మామూలుగా మనం ఫిట్ చేసుకున్నట్టయితే పాదం తెచ్చుకొని కుట్టుకోవటం థ్రెడ్ పైపింగ్ చాలా ఈజీగా చాలా నీట్గా కూడా వస్తుందండి. ఇప్పుడు మనం కుట్టేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్లో కుట్టుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్, మనం ఈ పాదం ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత మనం పాదం ఫిట్ చేసుకున్నాం కదా. చూడండి, ఈ హోల్ అనేది మనకి కరెక్ట్గా మనకి అక్కడే పడ్డదండి. చూడండి, మనకి ఫిట్టింగ్ చాలా ఈజీగా అనేది రావడం జరిగిందండి. మనకి ఎలాంటి పాదాన్ని కదిలియకుండా చాలా ఈజీగా ఫిట్టింగ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఈ థ్రెడ్ పైపింగ్ కుట్టడానికి ఒక దారం అండి. ఈ దారం ఉంది కదా. ఇప్పుడు మనకి ఈ థ్రెడ్ పైపింగ్ కుట్టాలంటే బ్లౌజ్కి ఈ క్రాస్ అనేది మనకి క్లాత్ అనేది ఉండాలండి. క్రాస్ అనేది ఉన్నప్పుడు మనకి దారం కుట్టినప్పుడు థ్రెడ్ పైపింగ్ని చాలా నీట్గా అనేది రావడం ఉంటుందండి. ఇలా మన క్రాస్ అని ఇలా సాగాలండి. క్లాత్ మనకి ఇలా సాగే విధంగా చూసుకొని మీరైతే కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. 1.5 ఇంచు ఎడల్పు కట్ చేసుకోవాలండి. చూడండి, కట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇక్కడ క్రాస్ అనేది ఉండాలండి. ఈ క్రాస్ ఇలా మనం కుతక్కున్నది కటింగ్ చేసుకొని జాయింట్ చేసుకోవాలండి. ఇలాగా రెండింటిని కూడా ఈ విధంగా జాయింట్ చేయాలండి. ఇలా జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. మనకి జాయింట్ చేసుకున్న ఈ విధంగా మనకి సాగాలండి. ఎక్కడ కూడా ముడత అనేది లేకుండా మనం జాయింట్ అనేది చేసుకోవాలండి. ఈ స్ట్రేట్గా అనేది రావాలండి. వచ్చిన తర్వాత చాలా నీట్గా అనేది రావడం ఉంటుందండి. అలా మీరు కుట్టినట్టయితే ఈ బుంగలు రాకుండా ఉంటుందండి. ఈ జాయింట్ కాడ ముడత అనేది రాకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ని కుట్టే విధానం చూద్దాం ఫ్రెండ్స్. మనం దారం మనం ఇలా తీసేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఈ దారాన్ని మనం ఇలా కింది భాగంలో ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని పైన ఇలా మలుచుకోవాలండి. ఇలా మలిచిన తర్వాత ఈ విధంగా పెట్టేసుకొని ఒక చిన్న కుట్టేసుకోవాలండి. కుట్టేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం ఈ పాదంతో చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి. చూడండి మనకి హోల్ అనేది మనకి దారం పక్కనే పడ్డదండి. ఈ సూది అనేది మన దారం పైనే దారం తగలకుండా దారం పక్కనే పడుతుందండి. ఇది పడ్డప్పుడు ఏమైందంటే ఈ బుంగలు రాకుండా పర్ఫెక్ట్గా చాలా నీట్గా రావటం ఉంటుందండి. లైట్గా ఈ విధంగా గుంజుకోవాలండి. చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మలుచుకోవాలండి. ఈ విధంగా మనం కుట్టినట్టయితే ఈ థ్రెడ్ పైపింగ్ చాలా ఈజీగా వన్ సైడ్ పాదం అనేది లేకుండా కూడా వన్ సైడ్ పాదంతో కుట్టినా సేమ్ వస్తుంది, ఈ పాదంతో కుట్టినా కూడా సేమ్ వస్తుంది. ఈ పాదంతో కుట్టినప్పుడు చాలా ఈజీగా మీకైతే కుట్టుకోగలుగుతారండి. ఇలా మనం చాలా ఈజీగా మనం చేసుకొని కుట్టుకోవచ్చండి. లోపల ఉన్న ఖర్చుని కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నదాన్ని మనం కొంచెం లెవెల్గా కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఈ యొక్క నెక్ పైన ఇలా పెట్టేసుకొని ఈ ఖర్చు అనేది ఇలా చూసుకోవాలండి. చూసుకొని మనకి ఎంత ఖర్చు కావాలో అంత పట్టుకొని మనం ఈ విధంగా పెట్టుకొని కుట్టాలండి. పై భాగంలో ఇలా పెట్టినట్టయితే పైపింగ్ చాలా నీట్గా అనేది రావటం ఉంటుందండి.
చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి ఇలాంటి పాదం తీసుకున్నట్టయితే. ఈ విధంగా మలిచేసుకొని కుట్టాలండి. మనం ఏమాత్రం కూడా గుంజకుండా, ఇప్పుడు మనం ముందుగా మనం పైపింగ్ కుట్టేటప్పుడు మనం ఈ క్లాత్ని గుంజి అయితే కుట్టినాం కదా, ఇప్పుడు మనం గుంజకుంటూనే కుట్టాలండి. మీరు ఏమాత్రం కూడా గుంజకుంటూనే పట్టుకొని కుట్టుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా కుట్టుకున్నట్టయితే ఇలాంటి పాదంతో చాలా చాలా ఈజీగా మీకు కుట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. లోపల అంతా సమానంగా వచ్చింది చూడండి ఒకసారి. మనం కుట్టేటప్పుడే చాలా ఈజీగా మనకు ఎక్కువ తక్కువ రాకుండా క్లాత్ అనేది మనం పట్టుకొని కుట్టాలండి. ఫ్రెండ్ ఇప్పుడు వచ్చేసి మనకి లోపలికి ఇలా మలిచేసుకొని చూడండి ఈ విధంగా ఇలా మలుచుకోవాలండి. మలుచుకొని మనకి ఎంత ఎడల్పు కావాలనుకుంటే అంత ఎడల్పు వచ్చే విధంగా చాలండి. ఈ విధంగా పట్టుకొని ఇలా మనం లోపలికి ఇలా జరిపేసుకొని కుట్టాలండి. ఖర్చు మలిచేటప్పుడు సమానంగా ఒకే విధంగా వచ్చేలా ఈ యొక్క పట్టీ అనేది చూసుకొని మలుచుకొని కుట్టాలండి. మనకి ఇక్కడికి ముందుకు వచ్చినప్పుడు ఇలా మలిచేసుకోవాలండి. చాలా ఈజీగా మనకి ఏమాత్రం కూడా బెసక్కుంటే చాలా నీట్గా అనేది రావటం ఉంటుందండి. ఇప్పుడు లోపల ఉన్న ఖర్చుని ఎక్కువ తక్కువ ఉన్న ఖర్చుని కటింగ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఎక్కువ ఉన్నదని ఇలా కట్ చేసుకోవాలండి. మనకి ఎక్కడ ఎక్కువ ఉన్నదో అక్కడ కొంచెం తీసేసుకున్నట్టయితే మనం ఇప్పుడు హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదా మిషన్ కుట్టే చేసుకోవచ్చు. నేనైతే మిషన్ కుట్టే వేస్తానండి. మిషన్ కుట్టేసుకుంటే పర్ఫెక్ట్గా అనేది రావటం ఉంటుందండి. చూడండి ఫ్రెండ్ మిషన్ కుట్టే అనేది కుట్టుకుందామండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పాదాన్ని మనం తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత మనం నార్మల్ పాదాన్ని మనం పెట్టుకొని కుట్టుకోవాలండి. పై కుట్టేయాలి కాబట్టి ఈ పాదాన్ని మనం ఫిట్ చేసుకుందామండి. ఫిట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇలా మనం ఒక కుట్టేసుకుందామండి ఫ్రెండ్స్. ఈ విధంగా కుట్టుకోవాలండి. మనకి చాలా ఈజీగా చాలా నీట్గా రావటం ఉన్నదని చూడండి ఫ్రెండ్. ఎంత పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో